అయితే గల్లీ లేకపోతే ఢిల్లీ ఈ నడుమ మన లీడర్లంతా అటు ఇటు తిరుగుడే ఉన్నది. అయితే ఎంత తిరిగినా ఇటీటే తిరుగుతుర్రు గాని దేశం దాటి బయటికైతే పోలేదు. అందుకే ఇన్నొద్దులకు బయటి దేశం పోయి రాష్ట్రానికి గిరాకీ పెంచుకునే ఇగ్రం చేసిర్రు. అప్పుడెప్పుడో దావోస్ టూర్ కు పోయిర్రంటే ఇన్నొద్దులకు మళ్ళా తెలంగాణ సీఎం రేవంత్ సారు విమానం ఎక్కి ఇంగ్లీష్ దేశానికి ప్రయాణం అయ్యిండు. మరిగా సార్ ఏమేం కార్యం పెట్టుకుండు, ఎవలను కలుస్తాడు అనేది ఒక్కసారి చూద్దాం పార్రి. గల్లీ ఢిల్లీ మొదం ఇటీటే తిరుగుతుంటే ఎవరు రాష్ట్రానికి గిరాకీ ఎట్లా పెరుగుతుంది? అందుకే సీఎం రేవంత్ సారు అమెరికాకు పోయిండు. ఎవ్వలేం పెద్ద పెద్ద లొల్లులు పెట్టకుండా రైతన్నలకు 2 మాల్కాల రుణమాఫీ చేసిండ్రు. అసెంబ్లీ మీటింగులు సుత ఒడిసినాయి. అందులో కొలువులు లేనోళ్ల కొరకు కొలువులెన్నో చెప్పకపోయినా జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేసిండ్రు. స్కిల్ యూనివర్సిటీకి పూజ చేసిండ్రు. గిట్లా అన్ని పనులు ఒడగొట్టుకొని 10 దినాలైనా మాయ అమెరికాలనే ఉండి ఆ కంపెనీ ఈ కంపెనీ అనకుండా అందరితోని మాట ముచ్చట్లు చేసి రాష్ట్రానికి లగాతారు పెట్టుబడులు పట్టుకురావాలని సారు పెద్ద కార్యమే భుజానేసుకొని పోయిండాట. ఒక్క అమెరికానే కాదు, అట్నుంచి దక్షిణ కొరియా దేశానికి కూడా పోతాడాట. మొత్తం 52 మీటింగులు ఉన్నాయట. మందులు తయారు చేసే కంపెనీలను రాష్ట్రానికి రమ్మని పిలుస్తాడట. పండ్ల పని ప్రపంచ బ్యాంకు పెబ్బతోని కూడా మాట ముచ్చట చేస్తాడట సారు. మూసీ నదిని మంచిగా చేసుకునే తందుకు ప్రపంచ బ్యాంకు సాయం కోరుతారట. ఉత్త చేతులతోని పోయి వచ్చేటప్పుడు కమ్సే-కమ్ 50,000 కోట్ల పెట్టుబడులన్న రాష్ట్రానికి తీసుకురావాలన్నట్టు పోయిండట ముఖ్యమంత్రి. ఇక సీఎం సార్ తోని కలిసి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆఫీసర్లు కూడా పోయిండ్రు. ముచ్చట్లన్నీ ముగించుకొని మళ్ళా 14వ తారీఖు నాడు సారు పట్నంలో విమానం దిగుతాడట. మరిగా చూడాలి ఎన్ని పెట్టుబడులు పట్టుకొస్తారో ఏం చేస్తారో అనుకుంటారు ఇప్పుడు అందరూ. లీడర్ల చుట్టూ పబ్లిక్ తిరుగుడు కాదు, పబ్లిక్ చుట్టూ లీడర్లు తిరగాలి. సుక్కల చంద్రుని లెక్క లీడర్లు ఎన్నో ఆఫీసులో కూర్చుంటే వాళ్ళను పట్టుకోనికే పబ్లిక్ పడిగాపులు కాసే రోజులు పోవాలి. అట్లా ఎప్పుడైతుందో ఏమో గాని ఈ నడుమ ఏపీలో జర్రా మోకా కనిపిస్తుంది. సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా లీడర్లంతా పబ్లిక్ ను అస్సలు నారాజు చేస్తలేరు. సందు దొరికితే చాలు పబ్లిక్ లో తిరుగుతుర్రు. ఆఫీస్ కు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఇగో చూడుర్రి మీరే. అటు ఇటు తిరిగే పని ఎంతున్నా ఆఫీసర్లతో మీటింగులు ఎన్ని ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సారు పార్టీ కార్యకర్తలను పబ్లిక్ ను అస్సలు యామార్తలేడు. టైం చూసుకొని పార్టీ ఆఫీసుకు పోతున్నాడు. అందరిని అరుచుకుంటాడు. ఇక సార్ వస్తున్నాడని ముందుగానే పబ్లిక్ అంతా సమస్యల కాగితాలు పట్టుకొని ఎన్టీఆర్ భవన్ కాడ ఎదురు చూస్తాండ్రు. పానం బాలేనోళ్ళు, దివ్యాంగులు, ముసలోళ్ళు అందరూ ముఖ్యమంత్రికి బాధలు చెప్పుకోనికే పోతాండ్రు. ఇక సారు కూడా ఎవ్వలను నారాజ్ చేయకుండా అందరి ఆపద శాపత అడిగి తెలుసుకున్నాడు. ఇక అటెనక అందరితో మాట ముచ్చట చేసిండాట. ఎంతమంది ఎన్ని సమస్యలు మోసుకొని వచ్చినా అన్ని తష్ప చేస్తాం, ఎవ్వలేం రంది పెట్టుకోవద్దు అన్నట్టు చెప్పిండాట. ఇక అన్నిటికంటే ఎక్కువ పోయిన 5 ఏళ్లలో కబ్జాలైన భూముల సమస్యలే ఎక్కువ వస్తున్నాయట. రెవెన్యూ ఆఫీసులలో పనిచేసేటోళ్లు పోయిన 5 ఏళ్లలో ఏమైనా తాకట్లు పడింటే మాత్రం వాళ్ళని గట్టిగా అరుచుకుంటారట. ప్రతి మండలంలో భూముల మీద అవినీతి బయటపడుతున్నదట. 100 దినాలలో అన్ని చక్కగా చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక ముఖ్యమంత్రి సారే వారానికోసారి పార్టీ ఆఫీసుకు పోయి పబ్లిక్ సమస్యలు, కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటా అంటే అందరికి ధైర్యం వస్తున్నదట. అంతేకాదు వచ్చిన సమస్యలన్నిటినీ గింత టైం లోపు పరిష్కారం చేయాలని ఓ టైం కూడా పెడుతున్నారట. కార్యకర్తల సమస్యలు, పబ్లిక్ సమస్యలు, ఉద్యోగుల సమస్యలు వేటికవి వేరు వేరు చేసి పరిష్కారం చేస్తారట. ఇప్పటి సంది జిల్లాలకేంచి పబ్లిక్ అంతా అమరావతికి రాకుండా ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు పబ్లిక్ సమస్యలు తెలుసుకునేటట్టు కాగితాలు తీసుకునేటట్టు ఏర్పాట్లు చేస్తారట. మరిగా చూడాలి ఎట్ట చేస్తారో. కష్టమో నష్టమో, లాభమో లాసో వృత్తినే నమ్ముకొని బతికేటోళ్ళు మన నేతన్నలు. అందమైన అద్భుతమైన బట్టలు ప్రాణం పెట్టినేస్తారు. అదో గొప్ప కళ, దాన్ని మనమే రక్షించుకోవాలి. నేతన్నలు వృత్తిని ఈడ్చిపెట్టకుండా చూసుకోవాలి. అందుకే సర్కారోళ్ళు పథకాలు పెడుతుర్రు. చాలా మంది లీడర్లు కూడా నేత బట్టలే తొడుక్కుంటుంటారు. అట్లనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ కూడా ఎప్పుడూ నేత బట్టలలోనే కనిపిస్తుంటాడు. సార్కు నేతన్నలు నేసిన బట్టలంటే ఇష్టమట. అందుకే సార్ కోసం
ఓ అభిమాని ఏం చేసిండో చూడుర్రి. ఇన్నొద్దులు సినిమా అభిమానులే ఎక్కువ ఉండేది, కానీ రాజకీయాలలో కూడా సారుకు అభిమానులు గట్టిగా పెరుగుతాండ్రు. మరిగా సారు పనితీరు అట్లున్నది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు రాజకీయాలలో కూడా పవర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇక లీడర్లందరికీ అభిమానులు ఉంటారు, హీరోలందరికీ అభిమానులు ఉంటారు, కానీ జనసేన అనే అభిమానులు వేరే. సారు కోసం ఏమన్నా చేస్తారు, యాడికన్నా పోతుంటారు. ఇక అట్లనే ఓ అభిమాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్కు బట్టలు గుట్టిస్తాడట. అవి కూడా అసోంటి బట్టలు కాదు, అందరూ మెచ్చే మన నేతన్నలు నేసే కద్దరు బట్టలు. అగ్గిపెట్టెల బట్టే చీరే, దబ్బనవరాంధ్రంలో బట్టే చీర తయారు చేసి పేరు మోసిన సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ కే గా బట్టలు గుట్టి ఆర్డర్ ఇచ్చిండ్రట. అమెరికాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ గారికి చేనేత వస్త్రాలు నేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా చేనేత మగ్గంపై 25 రోజుల పాటు శ్రమించి నేసాము. ఇందులో వార్పు 100 కౌంట్, వెఫ్ట్ 100 ఉపయోగించి లెనిన్ ఉపయోగించి నేసాము. జనసేన లోగో వచ్చే ప్లేస్లో పట్టుదారము రెడ్ మరియు బ్లాక్ కలర్ ఉపయోగించి నేసాము. మాలాంటి చేనేత కార్మికులకు ఈ ఆర్డర్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ అభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. దగ్గర 6 లక్షల రూపాయలు విలువ చేసే బట్టలు నేసి ఇమ్మన్నారట. ఆలు మగన్లు ఇద్దరు కలిసి 25 దినాలు తిప్పల పడి నేసిండ్రట ఓ డ్రెస్సు. జనసేన గుర్తును పట్టుదారాలతోని తయారు చేయడానికి 5 దినాలు పట్టిందట. అంతేకాదు, మొత్తం గుర్తును బట్ట మీద తయారు చేయనికే ఎర్రదారం నల్లదారం ఉత్త చేతులతోనే మార్చిండట. అట్లా ఇక ఒక్క అంగి తయారు చేయనికే 15 దినాలు పట్టిందట. ప్యాంటుకు ఇంకో 5 దినాలు పట్టిందట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, చేనేత మగ్గం మీద లెనిన్ బట్ట తయారు చేసిండు హరిప్రసాద్. సిరిసిల్లలో ఇప్పటిదాకా ఎవ్వరు గట్ల తయారు చేయలేదట. ఇక అది అట్లుంటే పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు గిట్లా ఆయన కోసం నేతన్నలతోని బట్టలు తయారు చేయించుడు, వాళ్ళకో పని చూపెట్టుడు గొప్ప ముచ్చట్నే కదా అనుకుంటారు పబ్లిక్. ఆశ, గీ భూమి మీద ఆశ లేని మనిషి ఉన్నాడా ఏమో, నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు. అందరికీ ఏదో ఒక ఆశ ఉండనే ఉంటది. అది కావాలి, ఇది కావాలి, ఉన్నది పోవాలి, లేనిది రావాలి అని తీర్ల బాధపడుతుంటారు. అట్లనే లీడర్లు కూడా పదవుల మీద పాయరం గట్టిగా పెంచుకుంటుంటారు. అది కావాలి, ఇది కావాలి అని ఆశపడుతుంటారు. అట్లా కొందరికి కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. ఇక గీసారి చూడుర్రి ఎట్లా బాధపడుతుండో. చంద్రబాబు గారిని ఇస్తావా ఇవ్వా అని టికెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన బాబు మంచి వ్యక్తి, ఇచ్చారు. నేను రక్తంతో కాలు కడిగా, ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ అన్న, అంటే నా లాయల్టీ. ఇవాళ కూడా నాకేమి ఇవ్వకపోయినా నేను సచ్చే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటా. అదన్నట్టు ఇస్తావా ఇయ్యవా అని గుంజుకున్నారు, కానీ రక్తంతోని కాళ్ళు కడిగినా ఎమ్మెల్యే సీటు నాకు ఇయ్యలేదు అని విజయవాడ సైకిల్ పార్టీ లీడరు బుద్ధా వెంకన్న సారు బాధపడ్డాడు. ఇంకేమన్నాడో చూడర్రే. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎన్ని ఫైట్లు చేసినా, అలా జోగి రమేష్ ఇంటి మీదకి వస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరన్నా వచ్చారా? విజువల్స్ చూడండి. పోరాటం చేసి నేను ఇవన్నీ చెప్పుకోకూడదు, కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు. గిట్లా ఎంత చేసినా పట్టించుకుంటలేరు. ఏ పదవి లేకపోయేటాలకు వెనక తిరిగే కార్యకర్తలకు చిన్న పనులు కూడా చేసి పెట్టలేకపోతున్నాం అన్నట్టు బాధపడ్డాడు సారు. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు అని అందరిని పిలిచి కేకు కోపించిండ్రు. ఇక గా మీటింగ్ లోనే బుద్ధా వెంకన్న గిట్లా మనసులున్నదంతా బయటికి గక్కిండ్రు. ఎవళ్ళైనా సరే ఎమ్మెల్యే మాట వింటున్నారట, గాని బుద్ధా నన్ను పట్టించుకుంటలేరట. గదేదో తానే ఎమ్మెల్యే అయింటే గట్ల కాకుండే కదా అని బాధపడ్డాడు. అంతేకాదు, 2029 ఎలక్షన్లలో ఎటనన్నా పోరాటం చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తాడట. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు కృష్ణా జిల్లా ఫ్యాన్ పార్టీ లీడర్లు ఎవళ్ళు బాబు సారును తిట్టినా అందరికంటే తానే ముంగటికి వచ్చి మాట్లాడేదట. వాళ్ళను పొరక అరుచుకునేదట. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్లు ఎవరన్నా మాట్లాడినరా, ఎవరన్నా కొట్లాటకు వచ్చిండ్రా అని అడిగిండు. అందుకే తన బాధను పెద్ద మనుషుల దగ్గరికి తీసుకుపోవాలి, న్యాయం చేయాలి అన్నట్టు ఎంపీ కేశినేని చిన్నిని కోరుకున్నాడు. మరి ఎట చేస్తారో ఏం చేస్తారో గాని పార్టీ గెలిచినా పతార లేకుండా పోయింది అన్నట్టు బుద్ధన్న గట్టిగానే రంది పెట్టుకున్నాడు అనుకుంటారు విజయవాడ పబ్లిక్.
నిన్నటి నుంచి మా దోస్తులు ఫోన్ల మీద ఫోన్లు కొడుతుర్రు. దా పోదాము ఒకటే పాట పాడుతుర్రు. ఏడికి అనుకుంటుర్రు? శ్రీశైలం ప్రాజెక్ట్ కాడికి 10 గేట్లు తెచ్చిర్రట. నీళ్లు పాల లెక్కనే ఉన్నాయట, దూది లెక్కనే దునుకుతున్నాయట అని ఒకటే పోరు పెట్టిర్రు. కానీ అక్కడికి పోతే పరిస్థితి ఎట్లున్నదో ఎవ్వళ్లకు తెలుస్తలేదు. ఇక చూడుర్రో సార్, గుట్ట చుట్టూ పాము చుట్టుకున్నట్టు అగ చూడుర్రి, మినుకు లైట్లు వేసుకొని బండ్లన్నీ బాట పట్టినాయి. మల్లన్న దర్శనానికి పోయేటోళ్ళు కొంతమంది అయితే దర్శనం చేసుకొని వచ్చేటోళ్ళు కొంతమంది, అట్లనే కృష్ణమ్మ పరవళ్ళు చూడనీకి పోయేటోళ్ళు ఇంతమంది. అంతా కలిసి శ్రీశైలం పోయే తోవను కిటకిటలాడిచ్చిండ్రు. ఎటు చూసినా బండ్లే. 10 గేట్లు తెరిచిండ్రు, నీళ్ళు ఇడిచిండ్రు అనే ముచ్చట తెలవంగానే అందరూ ప్రాజెక్టు కాడికి బండ్లు కాడుతున్నారు. అందులో ఆయితారం వచ్చింది, అందుకే ఇక పొట్టు పోతున్నారు. అయితే ప్రాజెక్టు చూడాలనే సంబరమేమో గాని ఆ ట్రాఫిక్ లో ఇరుకబడి సగం మంది పర్సన్ అవుతున్నారట. బండ్లల్లో కూకొని బేచేన్ అవుతున్నారట. 1 కాదు 2 కాదు 5 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అవుతున్నదట. జప పోయినరి అంటే బండ్లు కదలవాయే. అందరికి నీళ్ళు ఎట్లా దునుకుతున్నాయో చూడాలనే కాయిసు. ఇక ఎట్లా కదులుతాయి చెప్పుర్రి బండ్లు. పోలీసు వాళ్ళు సుత ఎవ్వలనేమనేటట్టు లేదట. అట్లనో ఇట్లనో తిప్పలబడి గంటల కమానం రోడ్ల మీదనే నిలబడి మల్లన్న దర్శనానికి పోతున్నారు పోయేటోళ్ళు. ఇంకింతమంది బండ్లు అక్కడనే ఆపుకొని పోటు గీటు అనేటాలకు బాటెంట పోయేటోళ్లకు పేంత తిప్పలవుతున్నదట. వారం నాడమ ఏమంత రష్ ఉంటలేదు గాని శనివారం ఆయితారం వచ్చిందంటే చాలు గిట్ల గుట్ట మీదకి బండ్లు దారగట్టినట్టు అవుతుందట. ఇక అన్ని ప్రాజెక్టుల కాడ గిట్లనే అంతో ఇంతో ట్రాఫిక్ జాములు అయితేనే ఉన్నాయి. సెలవు దొరికితే చాలు పబ్లిక్ ఏ ప్రాజెక్టుల కాడికో జలపాతాల కాడికో బండ్లు కడతాండ్రు. ఇక పోకుండా ఎట్లుంటారు గాని జర నీళ్ల కాడ పైలంగా ఉండర్రే. ఇయాళ్ళున్నట్టు రేపున్నట్టు ఎల్లుండి ఉండం. మనిషి బతుకు ఎప్పుడు ఎసొంటి మలుపు తిరిగేది తెలియదు. పల్లీలు అమ్ముకునేటోడు పెద్ద పాటగాడి దేశం అంతా పేరు మోసిండు. పని పాట లేక బోళ్ళు బొచ్చలు గడిగినోళ్ళు ఇప్పుడు కోట్లకు సిరిమంతులు అయ్యేర్రు. అట్లా ఎవళ్ళ జిందగీ ఎటు తీసుకుపోయేది తెలియదు. గిట్లనే ఇప్పుడు ఓ చెప్పులు కుట్టుకునేట ఆయనకు అదృష్టం తలుపు తట్టిందట. మరి గా సంగతి ఏందో ఒక్కసారి చూద్దాం పార్రి. గాలికి పోయే కంపలే కాదు, అప్పుడప్పుడు అదృష్టం కూడా కంపలెక్కనే మన నెత్తికి తగులుకుంటుంటది. మరి లేకపోతే ఏంది? ఎక్కడనో సుల్తాన్పూర్ లో చెప్పులు కుట్టుకునే గీ అన్నను కోర్టు పని మీద పోయిన రాహుల్ గాంధీ సారు చూసుడేంది. చూసిండేమో దగ్గరికి పోయి ఆయన మంచి చెడు అరుచుకొని ఆయనతోని చెప్పులు కుట్టుడెట్లనో అడిగి నేర్చుకొని అటెనక ఓ మిషన్ కొనిచ్చి సాయం చేసి గిట్లా అంతా చూస్తా అంటే గాలికి పోతున్న అదృష్టం నెత్తికి చుట్టుకున్నట్టు అనిపించలేదు. సుల్తాన్పూర్ లో రోడ్డు పక్క పోయింటి చెప్పులు కుట్టుకునే రామ్ చేత అనే గీ అన్నకు కూడా గట్లనే అనిపిస్తున్నదట. ఇప్పుడు రాహుల్ సారు దెబ్బకు అన్న జిందగీనే మారిపోయిందట. ఇది వరకు చెప్పులు కుట్టించుకొని ఇంకే వచ్చిపోయేటోళ్ళు తప్పితే ఎవ్వరు మందలియకపోయేదట. కానీ ఇప్పుడు అన్నను ఎంకులాడుకుంటా మరీ వచ్చి సెల్ఫీ పోటు వాళ్ళు దిగిపోతున్నారట. ఆపది సాపద అరుచుకుంటున్నారట. ఎక్కడనో ఎవళ్ళయో చెప్పులు దిగినా ఏరి కోరి మరి అన్న దగ్గరికే వచ్చి గుట్టించుకుంటున్నారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మొన్న రాహుల్ సారు వచ్చి చెప్పులు గుట్టిపోయిండు కదా, అట్లా సారు గుట్టిన చెప్పులు మాకీయమని మస్తు మంది అడుగుతాండ్రట. ఒక ఆయన అయితే రాహుల్ సారు గుట్టిన చెప్పులు ఇస్తే 10 లక్షలు ఇస్తానన్నాడట. వేరేటోళ్ళు అయితే 10 లక్షలు తీసుకొని సాపుడు దాకా చెప్పులు ఇచ్చేటోళ్లే గాని గీ రామచేత అన్న మాత్రం 10 లక్షలు ఇచ్చినా సరే రాహుల్ సారు గుట్టిన చెప్పులు ఇయ్యనన్నాడట. ఆ చెప్పులను అద్దాల పెట్టెలో పెట్టి తన దగ్గరనే ఉంచుకుంటాడట. ఏమైతే గాని రాహుల్ సారు పుణ్యాన చెప్పులు గుట్టిట ఆయన జీవితమే మారిపోయింది ఇప్పుడు అనుకుంటాన్రు అందరూ. ఇల్లు కల సామాన్ ఏదన్నా పోయిందంటే లేకుంటే ఎవరన్నా ఎత్తుకుపోయారంటే దాన్ని ఎంకులాడి తెచ్చిచ్చే బాధ్యత పోలీసు వాళ్ళదే. ఒకవేళ దొంగతనం జరిగితే ఆ దొంగలను దొరకబట్టి 4 మండ చంపే పని కూడా పోలీసు వాళ్ళదే. ఇక అందుకే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండే ఒక అన్న నా సొమ్ము పోయింది జర ఎంకులాడి పెట్టుర్రి సార్ అని పోలీసు వాళ్ళకు ఏసోటి పని పెట్టిండు చూడుర్రి. పోలీసు వాళ్ళు టౌన్ మొత్తం జల్లడబడుతుర్రు. బుడ్డ కెమెరాలు ఎన్నున్నాయో అన్ని కెమెరాల ఫుటేజీని 1కి 2 మాటల చెక్కింగ్లు చేస్తుర్రు. అనుమానం వచ్చిన
ప్రతి ఒక్కళ్ళను స్టేషన్ కు పిలిపించి మీరైనా రగ్గ పని చేసిందని అడుగుతుర్రు. మరి పోలీసోళ్ళు గింత సీరియస్ గా నజర్ పెట్టి ఎంకలాడుతున్నది ఏ బంగారం ఎత్తుకపోయిన దొంగల కోసమో అని అనుకునేరు. బంగారం అసంటి గాడిదలను ఎత్తుకపోయిన దొంగల కోసం. ఆవు ఇంటానికి జర్రంత ఇచ్చంత్రంగా ఉన్నా గిది నిజమే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బురాన్పూర్ అనే జిల్లాల ప్రజాపతి అనే టాయన స్టేషన్ కొచ్చి సార్ నా బంగారం అసంటి 16 గాడిదలను ఎవడో గాడిదగాడు ఎత్తుకపోయిండు, జర మీరే కేసు పెట్టి నా సక్కదనాల గాడిదలను తెచ్చియాలే అని అంటే, ఓ పోవయ్యా మనుషుల కిడ్నాప్ కేసులే మా కరిగోస్ అవుతుంటే తొక్కలో నీ గాడిదలకే మాత్రం వచ్చిందన్నట్లు పోలీసులు ముఖం పెట్టిర్రట. అంతేకాదు ఎట్లో కట్లా ఫేమస్ కావాలని మీరు గాడిదలు పోయినట్లు కేసు పెట్టి వార్తలకు ఎక్కాలని చూస్తుర్రు అని అన్నారట. అదిన్న గాడిదల ఓనరు, ఏంది సార్ గంత మాట అంటావు, అవి ఒట్టొట్టి గాడిదలు కాదు, ఒక్కో గాడిదే ఉష్కే మట్టి మోసుకపోంగా నాకు ఒక్కదాని మీద రోజుకు 20,000 రూపాయల ఆమ్దాని వస్తది. అసొంటిది 16 గాడిదలంటే ఎంతనో చూసుకోర్రి, మీరు కేసు కట్టి దోలాడతారా లేకుంటే కోర్టుకు పోవాలా అని గట్టిగానే అనేటోరకు ఇక తప్పదన్నట్లు కేసు కట్టిర్రట. అట్లా చుట్టుపట్టున్న 250 కెమెరాల రికార్డ్ అయిన ఫుటేజ్ ని తెప్పించుకొని నిమ్మలంగా చూపించుకుంటా ఇగో గీ గాడిదేనా గా గాడిదేనా అని వీడియోల పడ్డ అన్ని గాడిదలను చూడుర్రి అని అనుకుంటా గాడిదల మిస్సింగ్ కేసును తష్ప చేస్తానికి పోలీసులు నానా తిప్పల పడుతుర్రట. మీ గాడిదలకు గుర్తు పట్టేటందుకు మీరు ఏం గుర్తులు పెట్టిర్రో చెప్పుర్రి అని గాడిదల ఫోటోలు చూపించి కేసు ముంగట్కి తీసుకుపోతుర్రట. చూడుర్రి పోలీసులకు ఎసొంటి పని పెట్టిండో గీ ఈగ్రవంతుడు అని అనుకుంటురు గీ ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరివ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకా ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.